ఇంతమంది వక్తలు అత్యద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను ఏమేమి మాట్లాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాను, ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. దాన్ని ఎట్లా నేను ఆవిష్కరించాలనే దాని గురించి మీమాంసలో ఉన్నాము. నిజంగా కూడా చాలా కష్టం. కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు నేను కాలమైనటువంటి ప్రతి ఒక్కరికి సరస్వతి నమస్కరిస్తాను. బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవడం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. నేను పునాదిరాళ్ళు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం. ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు, చెయ్యకూడదు, అయినా సరే తప్పనిసరి పరిస్థితి వస్తాను అన్నాను. అది 1978 ఫిబ్రవరి మార్చి రాబోతుంది. అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు. 4 కుర్రవాళ్ళు, నరసింహరాజు హీరో ఒకటి, నువ్వు అందులో 5లో ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వు ఎవరితో యాక్ట్ చేస్తావో తెలుసా? తెలీదు. మహానటి సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ కాంబినేషన్ నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఊళ్ళు జలధరించింది. వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇది నిజం అన్నట్లుగా అవాక్యం వింటే ఎస్. ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో. ఆ పంచవటి హోటల్లో రూమ్లో సేవ తీరుతున్నారు. రండి పరిచయం చేస్తాను తీసుకువెళ్ళారు. ఆవిడ చూడగానే అసలు అవాక్కైపోయాను, నోట మాట్లాడలేదు. ఈవిడైనా ఎన్నాడు తెరవేదారు. నేను మా నాన్నగారు అభిమానించేవాడు. ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని. ఏమి మాట్లాడలేదు. నీ పేరేంటి బాబు అంటే అది అలా. ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన 1వ రోజు 2వ రోజు రాజమండ్రికి బయలుదేరు అన్నారు. రేపు ఎప్పుడు మా అంతా కలిసి నటిస్తామని చెప్పారు. అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగ్లో వర్షం వచ్చింది. ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటి మీరు అనుకోవచ్చు, మ్యాంగో షవర్స్ అట, మొన్న కూడా వచ్చింది. అలాంటి అకాల వర్షం వచ్చింది. ఒక గచ్చుతో ఉన్న ఒక హౌస్ పంచలో పైన టాప్ రూఫ్ ఉంది, కానీ జల్లు పడుతుంది. అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజురమణి, కవిత, సావిత్రమ్మ గారు, కోకెన్ రామారావు, కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ, నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం వస్తూనే ఉంది. ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, సరదాగా చిరంజీవి డ్యాన్స్ నేను అడగటం ఆలస్యం. అలాంటి ముందు రెడీ అయిపోతాను. అదే టేపర్ గారు ఉంది అప్పట్లో, బోనియమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్. అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకేంటంటే సాహిత్య గారు చూస్తుంటారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గప్పుకుని కింద పడిపోయాను. పడిన ఆగకుండా అక్కడ నావు బాగుంది డ్యాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆవిడ చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంతా ఇంత అంతటి మహానటి నోటు వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టివ్నెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ చేయడం అనేది ఆ నేచర్ చూశాను. ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవడం అనేది నాకు అంతా ఇంత కాదు ఈ ఎరువు అలా. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది. అది చాలా రోజుల తర్వాత, అంటే 1980లో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి, అందులో నేను, కృష్ణరాజు గారు, సుజాత గారు, జయసుధ గారు మేమంతా ఉన్నాము. ఆవిడ నా తల్లి పాత్ర. ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్రెస్ నటించే అవకాశం నాకు కలిగింది. ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగలేదు. ఆ తర్వాత కాలం చెందాను. కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను, పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటుంటాను.
ఏదైనా పాత పాట చూడాలంటే కదా నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసింది, ఆవిడ పాడినవి ఆ పాటలు చూస్తుంటాను. ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఎంత హావభావాలు, కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించినటువంటి గొప్ప నటి. ఇందాక మనం గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటి లేరండి. ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసేవాడు, కళ్ళతోనే ఆకట్టుకునేవాడు, కళ్ళతో హావభావాలు కనిపించేవాడు. గొప్ప నటి. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటిమణి సావిత్రి గారు. సో బహుశా నాకు నాన్నగారి నుంచి వచ్చిందేమో. నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా, ఎప్పుడు చూపిస్తున్నా, మేము సినిమాలకు వెళ్ళినా సరే దాని ఇంటికి వచ్చిన తర్వాత విడుమని చెప్పేవాడు నాన్నగారికి నటపట్టడం తక్కువ కొద్ది సావిత్రి గారు ఎలా చేసేవాడు, అక్కడ చూడి అంత ఇదిగా ఉండేది. ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు, కానీ ఆ కళ్ళలో ఆ కరుణ రసం ఎంత బాగుందో చూడండి నాన్నగారు చెప్తుంటే. ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ, వారి నటనలో అలా చూడటం కానీ, దాన్ని ఆకలింపు చేసుకోవటం కానీ, అలాగే ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా కాదు. అందుకని నేను అంతమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు. బట్ ఆవిడ అనుక్షణం ఆవిడ ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను. నాకు మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు, సంజయ్ కిషోర్. అది ఎప్పుడు ఆ బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటాను, అంతగా ఇష్టపడతాను. ఒకసారి అదే చెప్తున్నారు చాముండేశ్వరి గారు, ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడ ఎప్పుడు ఎంతగా ఆరాధిస్తానో, మీరు సడన్గా వచ్చారు నిజంగా తెలియదు కానీ మీరు నమ్ముతారు నమ్మడం అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిడ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు, ఎంత ఇదయ్యారని అంత ఇంత కదా. బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి లాంటి మనిషి చేత ఇది చేయించాలని ఆవిడ ఎందుకు అనుకుంటున్నారో ఏమిటో నాకు నిజంగా తెలియదు. కానీ మన బ్రహ్మానంద గారు వాళ్ళ అన్నట్లుగా ఆ మహాతలి పైనుంచి నా గురించి ఇది ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత యంగర్ జనరేషన్స్కి తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి మళ్ళీ అందరికీ తెలిసేలాగా నేను ఎప్పుడు చిరంజీవిగానే ఉంటాను. నేను ఆయన మాటలు చాలా బాగా చెప్పాను. ఆయన నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను అన్నది చెప్పుకునే ఇది నా ద్వారా లభించినందుకు, నేను దానికి ఒక వారధిగా ఉన్నందుకు నేను చాలా నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. అలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి విజయ చాముండేశ్వరి గారికి, గోవిందరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా చేసేద్దామండి, ఎందుకంటే అమ్మకి ప్రకృతి చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎటు చూసి సరే పూల మొక్కలతో చాలా అందంగా ఉంది, ఇలాంటి చోట చేస్తే బాగుంటుంది, ఇలాంటి మనసున్న మనుషులు చేస్తే సరిపోతుంది అన్నప్పుడు అంతటి గొప్ప నటీమణిని, అంతటి వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయటం అంటే నాకు నమస్కరించలేదు. అందరూ కొంచెం టైం తీసుకున్నా సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తలు నేను ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్ప ఔన్నత్యాన్ని తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేస్తాను. అందుకని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను చెప్పలేను. బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు తల్లి లాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతల్లి నాకు తన కూతురైన చాముండేశ్వరి, నా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవితానికి దక్కినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. అంటే ఒకసారి మాటలు కొరవడిపోతాయి, ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నాను. దానికి కారణం లోపల తన్నుకొస్తున్నటువంటి ఉద్వేగం. అలాంటి భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఇంతకంటే ఇంకేం చేయగలం అంటూ నేను తెలియజేస్తూ ఇంత ఓపికగా మీరు అందరూ ఉన్నారు, చక్కగా మీరు వీక్షించారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేరున ఇప్పుడు ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఒక ఫోన్ కాల్ చేసి రండి అనగానే పెద్ద ఎత్తున వచ్చారు, ఎక్కువ సమయం వెచ్చించారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్ నైట్.